నమస్తే అండి. మా వారు పనిచేసే బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఫౌండేషన్ డేకి ఫ్యామిలీతో పాటు అందరినీ ఇన్వైట్ చేస్తే వెళ్ళిపోయామండి. వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఒక 5 స్టార్ చాక్లెట్, ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చారండి. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. ఫంక్షన్ కూడా బాగా అయిందండి. కాకపోతే మాకే ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే అంతా మలయాళంలో మాట్లాడారండి. కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడారనుకోండి, కానీ మ్యాక్సిమం మలయాళంలో మాట్లాడారు. వెల్కమ్ డ్రింక్స్, టీ, కాఫీ, జ్యూసెస్, ఇంకా అరటికాయ బజ్జీ పెట్టారండి. అవి తినే ప్రాసెస్లో వీడియో తీయడం అయితే మర్చిపోయాను. స్పీచెస్ అన్నీ అయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అయ్యాయండి. చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేశారో. అవి అలా చూసుకుంటూ ఫుడ్ దగ్గరికి వెళ్ళామండి. కేరళలో ఫుడ్ అంటే మనం కొంచెం తినడానికి కష్టపడతామండి. ఐస్ క్రీమ్, సూప్లో అవైతే ఎక్కడైనా ఒకటే కదండి. చికెను, ఫిష్ పెట్టారు, కానీ ఆ రోజు సాటర్డే అయిపోయాయి. ఊతప్పం, మసాలా దోశ, చికెన్, రోటీ పరాటా, చికెన్ ఫ్రై, ఫ్రైడ్ రైస్, జీరా రైస్. ఇది కేరళ స్పెషల్ ఫిష్ కర్రీ అండి. వైట్ రైస్ పెట్టారు. కేరళలో మనకి మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం రైస్, కానీ లక్కీగా వైట్ రైస్ పెట్టారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, అది కర్రపెండలం కూర. ఇది ఫిష్ కర్రీ. ఇంకా ఇది వచ్చి వంకాయ మంచూరియా అండి. లాస్ట్లో పాస్తా, సలాడ్స్, అప్పడం, పికిల్స్ ఇలా డిజైన్ చేశారండి. ఫుల్గా తినేసి పార్టీ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాం.